కర్ణుడి దానగుణం. మహాభారతంలో కర్ణుడిని మించిన యోధుడు మరొకరు లేరు. కర్ణుడు దానం చేయడంలో అతనికతనే సాటి. కర్ణుడి దానగుణం ఎంత గొప్పదంటే, ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: దానం చేయడంలో కర్ణుడే గొప్పవాడా? నేను అతని కన్నా గొప్ప దానవంతుణ్ణి అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, అలానా? అయితే నేను నీకు ఒక బంగారు పర్వతాన్ని ఇస్తాను, ఒక్క రోజులో దానిని దానం చెయ్యి అని అంటాడు. అర్జునుడు మరుసటి రోజు ఆ బంగారు పర్వతాన్ని దానం చేయడం మొదలు పెడతాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అర్జునుడు ఎంత దానం చేసినా బంగారు పర్వతంలోని సగ భాగాన్ని కూడా పంచలేకపోతాడు. కృష్ణుడు కర్ణుడిని పిలిచి ఆ పర్వతాన్ని దానం చేయమంటాడు. కర్ణుడు ఆ బంగారు పర్వతం దగ్గరికి వెళ్ళి అటుగా వెళ్తున్న ఇద్దరిని పిలిచి వారికి ఆ పర్వతాన్ని దానం చేసి ఇద్దరినీ సమానంగా పంచుకోమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: నీకు కర్ణుడికి తేడా ఏంటో తెలిసిందా? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇవ్వాలనే ఆలోచనే నీకు రాలేదే, అలాంటప్పుడు నీవు కర్ణుడి కన్నా గొప్పవాడివి ఎలా అవుతావు అని అంటాడు.